పిఎంసి ప్రేక్షకులకు, ధ్యానులకు అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరితో ఇలా కలవడం, ఇలా మాట్లాడడం చాలా 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 ఆనందంగా ఉంది. నేనిప్పుడే ఇండియా నుంచొచ్చాను. అక్కడ తిరుపతిలో ధ్యాన యజ్ఞాన్ని అటెండ్ అయ్యి అద్భుతంగా జరిగింది. అక్కడ నేను 30 ఏళ్ల ముందర వెళ్ళాను. అప్పటి నుంచి ఆ తర్వాత మళ్ళీ ఇలా 30 ఏళ్ల తర్వాత వెళ్ళడం అక్కడ మన ఇలా ధ్యానులని చూడడం చాలా చాలా ఆనందంగా ఉండింది. నేను అమ్మగారితో ఎళ్ళాము. అండ్ అక్కడి నుంచి అగస్త్యార్ పిరమిడ్ తమిళనాడు, ఆ తర్వాత మైసూర్‌లో ధ్యాన యజ్ఞం, అలాగే అక్కడి నుంచి రిషికేశ్‌లో మహాయోగ్ ధ్యాన కుంభ్. ఇలా ప్రతి చోట మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అనేది చాలా చాలా అద్భుతంగా ముందుకెళ్తోంది. అంతకుముందు క ఇక్కడ ఎల్ఏలో, లాస్ ఏంజలస్‌లో మెగా మెడిటేషన్ సమ్మిట్ జరిగింది. ఎంతో అద్భుతంగా జరిగింది. 3 రోజుల పండగ. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడున్న మెయిన్ మాస్టర్స్ ఎవరైతే ఇది అరేంజ్ చేశారో అందరూ పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ చూసి వచ్చిన వాళ్ళే. అది చాలా అద్భుతం. అంటే పత్రిజీ గారితో ఉండి ఆయన దగ్గర నుంచి నేర్చుకొని మోటివేట్ అయ్యి చేయడం ఒక విషయం. చూడకుండా ఒక ఎక్స్‌పీరియన్సెస్ వింటూ, వీడియోస్ చూస్తూ అంత మోటివేట్ అయ్యి చెయ్యడం అనేది చాలా అద్భుతమైన విషయం. వాళ్ళందరికీ చాలా కంగ్రాచ్యులేషన్స్. 1990లో పీఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ అనేది మొదలైంది. కర్నూల్‌లో. కర్నూల్ స్పిరిచువల్ సొసైటీతో. అప్పుడు మన నెయిబర్స్‌ని తెలిసిన వాళ్ళని ఇలా వర్డ్ ఆఫ్ మౌత్‌తో అందరికీ ధ్యానం నేర్పించడం జరిగింది. ఆ తర్వాత 94, 93లో పాంప్లెట్స్ గానీ, ఫ్లయర్స్ గానీ రావడం మొదలైంది. 96 నుంచి మ్యాగజైన్స్ రావడం మొదలైంది. సో, ఎర్లీ 2000స్‌లో నాకింకా గుర్తుంది. ఫస్ట్ ఆడియోతో మొదలైంది. అదే చాలా ఆ స్టెప్పే చాలా అద్భుతం అనిపించింది. అంటే మనం ఈ జ్ఞానాన్నంతా మనం అందరికి ఒక క్యాసెట్ రూపంలో, సీడీ రూపంలో వెళ్తుంది అనే ఒక థాటే చాలా ఆనందంగా ఉండేది. అండ్ అలా మొదలయ్యి ఈ ఈ ఇల్ ఇప్పుడు మనం పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ అంటే ఒక శాటిలైట్ ఛానెల్‌తో మనం అందరి ఇళ్ళలోకి వెళ్తున్నాం అనేది ఎంతో అద్భుతం. మనం ఇళ్ళలోకెళ్ళి మాట్లాడేది ఒకటే సత్యం మాట్లాడుతున్నాం. మాట్లాడేది మన లైఫ్‌ని మనమే క్రియేట్ చేసుకోగలం అనే ఒక ఎంపవర్‌మెంట్ యొక్క కాన్ఫిడెన్స్‌ని మనం ప్రతి ఒక్కరిలో పంచుతున్నాం. పీఎంసీ హిందీ అంటే మన రిషికేశ్‌లో వెళ్ళినప్పుడు ఆ ప్రోగ్రామ్‌లో అందరూ ఒక కపుల్ వచ్చి చెప్పారు నాకు. నేను, నా వైఫ్, నా కొడుకు మేమందరం సూసైడ్ చేసుకునే ఒక పరిస్థితుల్లో ఉన్నాం. అప్పుడు ఈ పీఎంసీ మా లైఫ్‌లో వచ్చింది. అది రావడంతో మా లైఫే మారిపోయింది. ఇవాళ మేము ఇక్కడికొచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడెప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుందా? ఎప్పుడెప్పుడు మళ్ళీ వస్తామా? అన్న ఒక థాట్‌తో ఉన్నాము. అది వినడం ఎంతో ఆనందం అనిపించింది నాకు. అంటే మన యొక్క ఇంపాక్ట్ మనం ఏం క్రియేట్ చేస్తున్నాం ఈ వరల్డ్‌లో అనేది ఇది మనం ఇమాజిన్ గూడా చేసుకోలేం. మన వర్క్ మనం జేస్తున్నాం అంటే మనం ధ్యానం నేర్పిస్తున్నాం. మనం మనం అందరికీ ఈ ఈ సత్యం అనేది, ట్రూత్ అనేది ఏంటి అనేది మనం చెప్తున్నాం. ఇదేదో హ్మ్, మనం మనం చూసినంత వరకే ఇంపాక్ట్ కాదు. ఇది గ్లోబల్ లెవెల్‌లో ఇంపాక్ట్ అయితోంది. ఈ యొక్క ఇనిషియేటివ్. సో, ఇది పీఎంసీ అనేది చాలా చాలా ముఖ్యమైన మన అంశం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా దీని ఆఫీసెస్ మనం ప్రతి కంట్రీలో పెట్టాలి. అలాగే మనం ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ గాని అలాంటి అప్‌గ్రేడ్ అయితూ ఈ టెక్నాలజీ ఎప్పుడూ అప్‌గ్రేడ్ అయితూనే ఉంది. అప్‌గ్రేడ్ అయితూ ఏఐ యూజ్ చేసుకుంటూ అన్ని లాంగ్వేజెస్‌లో మనం ఉన్న ఒక కాంటెంట్‌ని ట్రాన్స్‌లేట్ చేసుకొని అందరికీ చేరేలా నా యొక్క మిషన్ ఈ మన కాన్సెప్ట్ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ గాని, పత్రిజీ కానీ ఒక గ్లోబల్ లెవెల్‌లో అందరి దగ్గర వెళ్ళాలి అని నా పర్పస్, నా మిషన్. సో, దీనికి మీరు అందరి సహాయం, అందరి సపోర్ట్ కోరుతున్నాను. ఇది ఒక్కళ్ళే చేయలేరు. అందరూ కలిస్తేనే అయితుంది. అందరి సపోర్ట్‌తోనే అయితుంది. అలాగే అవ్వాలి. అలాగే నిశ్చయించబడింది. అందుకే పీఎస్ఎస్ఎం అనేది ఎప్పుడూ ఒకరు కాదు. అందరిని కలుపుకొని వెళ్ళాలి అనేది ఒక థాట్, అనే ఒక మిషన్. సో, అందరి ఎనర్జీస్‌తో, అందరి సపోర్ట్‌తో, అందరి ఒక విజన్, ఒకటే విజన్. మనము ఈ యొక్క ఇన్ఫర్మేషన్, మన యొక్క కాంటెంట్, మన యొక్క ఈ సత్యం అందరికీ చేర్చాలి. అన్ని భాషల్లో చేర్చాలి. పీఎంసీ అనేది ఎలా అయితే ఆయన ఒక బీబీసీ లెవెల్‌లో అవ్వాలి అన్నారో, అంటే అది మన తెలుగు రాష్ట్రంతోనే, తెలుగు భాషతోనే మొదలైంది. అలాగే మన తెలుగు భాషతోనే
మనం అన్ని ఆ కాంటెంట్ ఫస్ట్ ఇక్కడ క్రియేట్ చేసి అది అన్ని దాంట్లో ట్రాన్స్లేట్ చేసి మొత్తం ప్రపంచానికే చూపిస్తాము. రిషికేష్‌లో క్రొయేషియా నుంచి ఇవాన్ మాస్టర్, కెన్యా నుంచి ఎడ్గర్ మాస్టర్, యూఎస్ నుంచి జెనిఫర్ వీళ్ళందరూ రావడం, మన మూవ్‌మెంట్‌ని చూడడం ఎంతో ఇన్‌స్పైర్ అయ్యి ఇంకా మేము కూడా చేస్తాం, మేము కూడా సపోర్ట్ చేస్తాం అనడం. మన మూవ్‌మెంట్ ఆల్రెడీ జగత్‌లోకెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చేసేదొక్కటే, మనందరం కలిసి పీఎంసీకి సపోర్ట్ చేస్తూ, ఈ విజన్‌ని కొంచెం ఎక్స్‌పాండ్ చేసి, మనం ఇక్కడేం జరుగుతోంది, అక్కడేం జరుగుతుంది అన్న ఏది పని చేయట్లే, ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేయాలి మనం. ఎందుకంటే మనం ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఎనర్జీ వెళ్తుంది. సో, మనం ఏది ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ కాదు. ఏది మనం బెటర్ చేయగలం, ఏది మనం వర్క్ చేయగలం, ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్ళగలం, దాని మీద మనం ఎనర్జీ వేస్తే ఇది మనం అనుకున్నంత కంటే ఇంకా పెద్దగా ముందుకెళ్తుంది. మాస్టర్స్ అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు. పత్రిజీ గారు అక్కడ పెద్ద సైన్యాన్నే తీసుకొచ్చారు మన సపోర్ట్‌కి. మనం ఒక అడుగు వేయాలంతే. మన యొక్క ఈ మిరాక్యులస్ థింకింగ్‌ని తీసుకొని, ఒక మిరాక్యులస్ గోల్‌తో దాన్ని అటాచ్ చేసి మనం ముందుకెళ్ళాలి. సో, పీఎంసీకి రావడం ఇలా ఇలా ఈ ఈ ఒక నెక్స్ట్ స్టెప్, ఒక నెక్స్ట్ ఎరా, ఒక న్యూ ఎర్త్ క్రియేట్ చేయాలి మనం. ఒక న్యూ ఎర్త్ క్రియేట్ చేయాలి అంటే, మనం ఈ సత్యాన్ని నిర్భయంగా అందరి దగ్గర తీసుకెళ్ళాలి. బోల్డ్‌గా, ఫియర్‌లెస్‌గా మనం తీసుకెళ్దాం. అండ్ అలాగే ఇప్పుడున్న కాలంలో ఎక్కడైతే నెగెటివ్ మీడియా అనేది థ్రైవ్ అయితోంది. అది సోషల్ మీడియా కానివ్వండి, నార్మల్ టీవీ కానివ్వండి. ఒక నెగెటివ్ న్యూస్‌కి వ్యూస్ ఎంత వస్తాయో అది ఒక పాజిటివ్ న్యూస్ అంత రావట్లేదు. ఎందుకు మనం అడగాలి. అంటే మన యొక్క కలెక్టివ్ థాట్ ప్రాసెస్సే అది రిఫ్లెక్ట్ అయితోంది. అది మన దగ్గర నుంచే మొదలవ్వాలి ఫస్ట్. మనమే ఒక మిరాక్యులస్ థింకింగ్‌తో మన అందరం ఆల్ పీఎస్ఎస్ఎం మాస్టర్స్ కలిసి ఒక మిరాక్యులస్ గోల్ పెట్టుకొని పీఎంసీని బీబీసీ ఛానల్ లెవెల్‌లో తీసుకెళ్ళాలి అనే ఒక గోల్ పెట్టుకొని మనం ముందుకెళ్తే ఎందుకు అవ్వదు? తప్పకుండా అయితుంది. అందరికీ అగైన్ చాలా ఆనందంగా ఉంది మీ అందరితో ఇలా మాట్లాడడం. మీ అందరితో కలవడం. ఇంకా మీ అందరితో ఇలా మాట్లాడాలని, పీఎంసీలో రావాలని నేను మీకు కనబడాలని నేను విజన్ పెడుతున్నాను, థాట్ పెడుతున్నాను. సో, సో మన మధ్యలో ఉన్న దూరం లేకుండా మనం కలుసుకుంటూ, మనం డిస్కస్ చేస్తూ, విశేషాలు మాట్లాడుకుంటూ, ప్రోగ్రెస్ మాట్లాడుకుంటూ, అలాగే ఈ యొక్క విజన్, ఈ యొక్క మిషన్‌ని ఎప్పుడూ మనం గుర్తుపెట్టుకొని, ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడే ఫోకస్ చేస్తూ, దేనికి ఎనర్జీ ఇవ్వాలో దానికిస్తూ, మనం పీఎంసీ ఛానెల్‌ని, పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని ముందుకు తీసుకెళ్దాం. పీఎంసీ తెలుగుకి డైరెక్టర్ లాగా రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మన యొక్క ఈ విజన్‌ని ఆహ్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఈ విజన్, ఈ పీఎస్ఎస్ఎం యొక్క ప్రిన్సిపల్స్ విజన్‌ని ఎలా మీడియా రూపంలో ముందుకు తీసుకెళ్దాం. గ్లోబల్ లెవెల్‌లో ఒక కొత్త లీడర్‌షిప్‌తో దీన్ని మనం ఒక పాసిబిలిటీ, ఒక న్యూ ఎర్త్ క్రియేట్ చేద్దాం అందరం కలిసి. సో, థాంక్ యూ వెరీ మచ్.